హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తులస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే కొన్ని రకాల హెల్దీ లడ్డూలు చూపించబోతున్నానండి. డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని పిల్లలు ఉంటారండి. అటువంటి వాళ్ళ కోసం డ్రై ఫ్రూట్స్ వేసి, అలాగే రాగులు, నువ్వులు, ఓట్స్ ఇలా ఏవైనా మిక్స్ చేసి లడ్డూలా ప్రిపేర్ చేసి రోజుకొక లడ్డు ఇవ్వండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు, అలాగే వర్కింగ్ ఉమెన్స్ డైలీ హెల్దీ ఫుడ్ తీసుకుందాం అనుకున్న పని ఒత్తిడి వలన వాళ్ళు ధ్యాస పెట్టలేరు. అటువంటి వాళ్ళందరూ ఇలా ఏదైనా ఒక హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజుకొక లడ్డు తీసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. జుట్టు రాలకుండా ఉండడానికి, రక్తహీనత ఉన్న వాళ్ళకి, అలాగే స్కిన్, హార్ట్ హెల్త్కి అన్నిటికీ లడ్డూలు ఉపయోగపడతాయండి. ఈ హెల్దీ లడ్డూలు చేసుకోవడానికి కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడనవసరం లేదండి. కొన్ని లడ్డూలు అయితే కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి లడ్డు, గోంద లడ్డు, ఫూల్ మకానా లడ్డు, ఓట్స్ లడ్డు ఇలాంటి హెల్దీ లడ్డూలన్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో మన ఫస్ట్ హెల్దీ రెసిపీ వచ్చేసి షుగర్, బెల్లం వాడకుండా ఓట్స్ లడ్డూను ఎలా చేసుకోవాలో చూద్దామండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఉపయోగపడుతుంది. దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తామండి. సో పిల్లలకు కూడా చాలా మంచిది. నోటికి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు షుగర్తో చేసినవి కాకుండా, షుగర్, బెల్లం లేకుండా ఇలా ఓట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డూల్లో ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఓట్స్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ తిన్నా కానీ హెల్దీగా ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఒక కప్పు ఇలా రోల్డ్ ఓట్స్ కానీ లేదంటే ఇన్స్టెంట్గా దొరికే ఓట్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద 2-3 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఓట్స్ ఏమాత్రం మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 మినిట్స్కి ఓట్స్ మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్లో 10 వరకు బాదం గింజలు, ఒక 5-6 జీడిపప్పు వేసుకోండి. అలాగే వాల్నట్స్ 5, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మీకు దీంట్లో కావాలంటే వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదండి, అంటే పుచ్చపప్పు, అలాగే పిస్తాషియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇలా కలర్ మారి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఓట్స్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ని ఇలా మెత్తటి పౌడర్లా కానీ లేదంటే కొందరు బరకగుంటే ఇష్టపడతారు, అలా అయినా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ను కూడా ఓట్స్ పౌడర్లో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు గింజలు తీసిన ఖర్జూరాన్ని 1/4 కప్పు కానీ లేదంటే మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు కూడా తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఒక 1/2 కప్పు డెసికేటెడ్ కోకోనట్ కానీ లేదా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఎండు కొబ్బరి పొడి కూడా దీంట్లో వేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ ఖర్జూరం పేస్ట్ అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం బెల్లం, షుగర్ వాడకుండా ఇలా ఖర్జూరం పేస్ట్ వేస్తాం కదండి, లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటే బైండింగ్ బాగా అవుతుంది, అలాగే టేస్ట్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మాకు నెయ్యి వద్దు అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని కూడా చుట్టుకోవచ్చు. మాకు నెయ్యి, హనీ 2 వద్దు, 1-2 డేస్లో తినేస్తాము అనుకున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని చుట్టుకోవచ్చండి. చూసారు కదండి ఈ లడ్డూస్ ఎంత సాఫ్ట్గా బ్యూటిఫుల్గా వచ్చాయో. మీకు కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని లడ్డూలా చుట్టుకోవచ్చు. అవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ఇలాగే మిగిలిన అన్ని లడ్డూస్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పెద్ద వయసున్న వాళ్ళకి, అలాగే చిన్నపిల్లలకి అందరికీ లడ్డు ఉపయోగపడుతుందండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు లేదంటే వాళ్ళ లంచ్ బాక్స్లో స్నాక్ ఐటెంలో కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మన రెండవ రెసిపీ వచ్చేసి చలికాలంలో తప్పకుండా తీసుకోవలసిన గోంద లడ్డు. వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే ఒక హెల్దీ లడ్డూని చూపించబోతున్నానండి. చలికాలంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన లడ్డు అండి ఇది. చలికాలంలో పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు, కాళ్ళు లాగడం, జాయింట్స్ పెట్టేయడం, జాయింట్స్ దగ్గర పెయిన్ రావడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదండి. అటువంటి వాళ్ళందరికీ లడ్డు బాగా ఉపయోగపడుతుందండి. రోజుకొక లడ్డు తీసుకోండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బోన్ హెల్త్కి, స్కిన్కి, హార్ట్కి, హెయిర్కి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటికి ఉపయోగపడుతుందండి ఈ లడ్డు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకోండి.
వీటిని లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ వేగనివ్వండి. నువ్వులతో మనకి చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం, ఫైబర్ ఉంటుంది. నువ్వులు కూడా బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవి బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. గోందుని ఫ్రై చేయాలంటే కంపల్సరీ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవాలి. ఇది గోందు అండి, అన్ని సూపర్ మార్కెట్స్లోని షాపుల్లోని ఈజీగా దొరుకుతుంది. నెయ్యి వేడెక్కాక 1/2 కప్పు గోందు తీసుకొని 1/2 కప్పులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. గోందు మాడకుండా బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి, లేదంటే తినేటప్పుడు పళ్ళకంటుకుపోతాయండి. ఇప్పుడు ఇవి వేగాక తీసేసుకొని మరలా కొంచెం గోందు వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మొత్తం గోందు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోండి. అలాగే కొన్ని బాదం, వాల్నట్స్, అలాగే కర్బూజా గింజలు కూడా కొన్ని వేసుకోండి. ఇవే కాకుండా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. మనకి ఎండు ఖర్జూరం ఉంటుంది కదండి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఎండు ఖర్జూరం ప్లేస్లో మామూలు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీకు కావాల్సిన క్వాంటిటీలో ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు రాగి పిండి వేసుకోండి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోండి. మీకు కావాలంటే మొత్తం గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు, లేదంటే మొత్తం రాగి పిండి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీనిని గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రాగి పిండిలో కూడా ఎక్కువగా కాల్షియం ఉంటుంది, ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసుకొని మంచి స్మెల్ రావడానికి ఒక 3 నుంచి 4 యాలకులు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోందు కూడా వేసేసుకుందాం. గోందు కూడా వేసేసుకొని మరొకసారి దీన్ని బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రాగి పిండి ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, నువ్వులు, గోందు మిక్సీ పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. నువ్వులు, డ్రై ఫ్రూట్స్ మనకి ఇలా కొంచెం ముద్దగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. గోందుని నువ్వులతో పాటు మిక్సీ పట్టుకుంటే గోందు మొత్తం పౌడర్ అవ్వకుండా అక్కడక్కడ ఇలా మిగిలిపోతాయండి. ఈ గోందు మనకి కారబూంది ఎలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందో అలా ఉంటుందండి. లడ్డూలు అక్కడక్కడ ఇలా గోందు తగులుతూ తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇలా వద్దనుకుంటే గోందుని నువ్వులతో పాటు కాకుండా ఫస్టే సెపరేట్గా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. మిక్సీ జార్లో 1/2 కప్పు బెల్లం వేసుకొని ఇలా పౌడర్ చేసుకోండి. మీరు 1/2 కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవచ్చండి. మీరు తీసుకున్న బెల్లం బట్టి అది పౌడర్ లాగా అవుతుంది, లేదంటే ముద్దగా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. నువ్వులు, డ్రై ఫ్రూట్స్ మిక్సీ పెట్టుకునేటప్పుడు దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవ్వి అది ముద్దగా అవుతుంది కదండి, దాంతోనే మనకి పిండి మొత్తం కలిసిపోతుంది. మనం దీంట్లో ఎక్స్ట్రాగా నెయ్యి కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. మీరు తీసుకునే బెల్లం ప్యూర్గా కాకుండా ఏదైనా డస్ట్ ఉంటుందని అనుమానం ఉన్నప్పుడు బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి కరిగించుకొని లేత జిగురు పాక వచ్చే వరకు ఉంచుకొని వడగట్టుకొని దీంట్లో వేసుకోండి. ఈ పొడులన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్ లడ్డూలా చుట్టుకోండి. సో చూసారు కదండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు మనకి రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు రోజుకొక లడ్డు ఇవ్వండి, వారిలో ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి, రోజంతా యాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా బోన్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డెలివరీ అయిన ఆడవాళ్ళు కూడా ఈ లడ్డూని తీసుకుంటే మంచి ఉపయోగం ఉంటుందండి. లాస్ అయిన ఎనర్జీని రీగైన్ చేసుకోవడానికి అలాగే స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. చలికాలంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ లడ్డూని తీసుకోవడం వల్ల బోన్స్ అండ్ జాయింట్స్ వల్ల వచ్చే పెయిన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 3వ రెసిపీ వచ్చేసి జ్యూసీగా సుతిమెత్తని రాగి లడ్డు. డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ వేలో రాగి లడ్డూని ప్రిపేర్ చేసే ఉంటారు. ఒకసారి నేను చూపించే విధంగా రాగి లడ్డూని ట్రై చేయండి. చాలా జ్యూసీగా, స్మూత్గా చాలా బాగుంటుందండి. రాగి లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా అడిగి మరి తినేంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి, ఎటువంటి కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జ్యూసీ అండ్ హెల్దీ లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కర్బూజా గింజలు వేసుకున్నానండి. ఈ కర్బూజా గింజలు నెయ్యిలో బాగా ఫ్రై అయ్యాక లడ్డూ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్గా లేకపోతే కొన్ని పల్లీలు ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చండి. కర్బూజా గింజలు బాగా ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల రాగి పిండి వేసుకోండి.
ఇప్పుడు 2 కప్పుల రాగి పిండికి అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న బొంబాయి రవ్వ రాగి పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. మనం ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదండి, అది సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలని లేదండి, 1 టీ స్పూన్ నుంచి పావు కప్పు అరకప్పు వరకు మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అసలు నెయ్యే వద్దనుకుంటే నార్మల్ గా కూడా ఫ్రై చేసుకోండి. రాగి పిండి కొంచెం కలర్ మారి మంచి అరోమా వస్తుంటే బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు దీంట్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. మనం వేసుకున్న 2 కప్పుల రాగి పిండి అరకప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసాక గరిటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం నార్మల్గా రాగి లడ్డును అన్ని బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకొని లడ్డు చుట్టుకుంటాం కదండి. బట్ అలా కాకుండా పిండి పొయ్యి మీద ఉండగానే కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పాలు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న రాగి పిండి ఉప్మా రవ్వ బెల్లం బాగా కరిగి జ్యూసీగా సాఫ్ట్గా అవుతుందండి. మనకి మొత్తం 1 కప్పు పాలు పడతాయండి. ఇలా పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో గట్టితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పాలని 4 సార్లు వరకు వేసుకోండి. మధ్యలో చిన్న చిన్న ఉండలుగా కడితే వాటిని గరిటతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా పాలు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్మా రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. పాలను ఇలా మధ్యలో కాకుండా లాస్ట్లో వేసుకుని లడ్డు చుట్టుకుంటే ఆ లడ్డు కొంచెం పొడిపిల్లాడుతూ డ్రైగా అనిపిస్తుంది. ఇలా ఒకసారి రాగి లడ్డును ట్రై చేయండి, చాలా స్మూత్ గా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. సో 1 కప్పు పాలు మొత్తం వేసేటప్పటికి పిండి మొత్తం ఇలా సాఫ్ట్ గా అవుతుంది. మనం కొంచెం తీసి పట్టుకొని చూస్తేనే తెలుస్తుందండి పిండి ఎంత సాఫ్ట్ గా స్మూత్ గా అయ్యిందో. ఇప్పుడు దీనిని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టి చల్లారనివ్వండి. పిండి మరి ఎక్కువ వేడి ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా అయినాకే లడ్డూలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కర్బూజా గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న యాలకుల పొడి, గింజలు అలాగే పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకున్న 2 కప్పుల రాగి పిండి అరకప్పు బొంబాయి రవ్వ 1 కప్పు బెల్లము 1 కప్పు పాలు ఇవన్నీ కరెక్ట్ కొలతలండి, కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మీకు కావలసిన సైజులో రౌండ్గా లడ్డూల్లో చుట్టుకోవడమే. రాగిలో మనకి ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళు అలాగే ఎముకలు గట్టిగా దృఢంగా అవ్వాలనుకునే వాళ్ళకి ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుందండి. ఈ లడ్డు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఉపయోగపడుతుందండి. స్కూల్కి వెళ్ళి పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లా కూడా ఇవ్వచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి కాలు లాగడం, ఎనీమియా, నడుము నొప్పి, నీరసం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఈ హెల్దీ లడ్డుని చేసుకోవడం ఎంత ఈజీనో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మన 4వ రెసిపీ వచ్చేసి మనందరికీ తెలిసిన పుట్నాల పప్పు బెల్లంతో లడ్డు అండి. మా చిన్నతనంలో అరే తినడానికి ఏమీ లేవు ఇంట్లో అనుకునే లోపలే టక్కుని గుర్తొచ్చే స్నాక్ ఐటెం పుట్నాల పప్పు. దీనినే మనం వేపుడు శనగపప్పు, మా సైడ్ అయితే గుల్ల శనగపప్పు అని కూడా అంటారండి. ఈరోజు మన వీడియోలో పుట్నాల పప్పుతో లడ్డూలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పుట్నాల పప్పులో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. ఫస్ట్ ప్యాన్లో 3/4 కప్పు బెల్లం, 1/4 కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ బెల్లం మొత్తం కరగనివ్వాలి. బెల్లం ముక్కలుగా ఉంటే కనుక ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగాక ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని వాటర్తో ఒకసారి వాష్ చేసి తీసుకొని మనం వడకట్టుకున్న బెల్లం సిరప్ని రెండోసారి మళ్ళీ వడకట్టుకోవాలండి. బెల్లాన్ని ఇలా రెండోసారి కూడా వడకట్టుకోవడం వల్ల మిగిలిపోయిన చిన్న చిన్న నలకలు కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. లడ్డూలా చుట్టుకున్నాక షైనీగా చూడడానికి కూడా బాగుంటాయండి. మనకి కరెక్ట్గా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం సిరప్ని కొంచెం వాటర్లో వేసి చెక్ చేసుకుంటే ఇలా ఉండకడితే కనుక మనకి పాకం రెడీ అయిపోయినట్టే. మనకి పాకం రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పుకి 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. పాకం మొత్తం పప్పుకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇంట్లో తినడానికి ఏమీ లేదు లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వీటిని ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లో చుట్టేసుకోవాలండి. చల్లారితే కనుక చుట్టుకోవడం కష్టమవుతుంది. పాకం చల్లారిపోయి గట్టిగా అయిపోయి లడ్డూల్లో చుట్టడానికి రాలేనప్పుడు 1/2 నిమిషం పాటు పొయ్యి మీద పెట్టి తీసుకొని మళ్ళీ లడ్డూల్లో చుట్టుకోండి. వీటిని వేడిగా ఉన్నప్పుడే చుడతాం కాబట్టి చేతులు అనేది బాగా కాలుతాయండి. సో అలా చేతులు కాలకుండా మనకి ఈజీగా అయిపోవాలంటే ఇలా బటర్ పేపర్ని యూస్ చేయండి. బటర్ పేపర్లో కొంచెం పుట్నాల పప్పు పాకాన్ని తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తే కనుక రౌండ్ షేప్ వస్తుంది.
పేపర్ ఓపెన్ చేసి ఒకసారి దీన్ని రౌండ్గా ప్రెస్ చేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి చేతులు కాలకుండా చాలా ఈజీగా అయిపోతాయండి. చూసారు కదండి, మనకి చాలా ఈజీగా సింపుల్గా ఒక హెల్దీ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన 5వ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే గోంద్ ఓట్స్ లడ్డు అండి. ఈ రోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే హెల్తీగా గోంద్ లడ్డూను ఎలా చేసుకోవాలో చూద్దామండి. చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన లడ్డు ఇది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది. చలికాలంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు నడుము నొప్పి, మోకాలు నొప్పులు లేదంటే జాయింట్ పెయిన్స్ వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్లకు అనేక కారణాల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ 1 కప్పు రోల్డ్ ఓట్స్ కానీ లేదంటే ఇంట్లో వాడుకొని ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదండి, అవైనా వాడుకోవచ్చు. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఓట్స్ ఏమాత్రం మాడకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో దాంతో 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కేవలం ఇంట్లో ఉండే వాటితో కూడా ఇలా హెల్తీగా లడ్డూని చేసుకోవచ్చు. ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గోందుని ఫ్రై చేసుకుందాం. గోందుని ఫ్రై చేసుకోవడానికి కంపల్సరీ నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ వాడుకోవాలి. చాలామంది గోంద్ కతీరాకి కన్ఫ్యూజ్ అవుతారు. గోంద్ కతీరాని మనం సమ్మర్లో బాడీ కూలెంట్గా యూస్ చేసుకుంటాము. అలాగే గోందుని చలికాలంలో అంటే వింటర్ సీజన్లో వాడుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు గోందుని తీసుకొని సగం వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి. గోందును కంపల్సరీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి, లేదంటే తినేటప్పుడు గమ్ములా పళ్ళకు అంటుకుపోతుంది. వీటిని నెయ్యిలో వేసి ఫ్రై చేయగానే 1-2 మినిట్స్కి ఉబ్బి ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. మనం వేసుకున్న నెయ్యి సరిపోలేదు, మరో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మిగిలిన గోందు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోందు హెల్త్కి చాలా మంచిదండి. మోకాల నొప్పులు, నడుము నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. డెలివరీ అయిన వాళ్ళు గోంద లడ్డుని తీసుకుంటే వాళ్ళు లాస్ అయిన ఎనర్జీని రీగెయిన్ చేసుకొని స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వుల్లో కూడా కాల్షియం, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. నువ్వులు కూడా బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నువ్వులు బాగా ఫ్రై అయ్యాక 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ఇంట్లో వాడుకునే ఎండు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదంటే మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ అయినా వేసుకోవచ్చు. కొబ్బరి ఇలా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 1/2 కప్పు అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్లో ప్రోటీన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో హెయిర్ గ్రోత్కి, స్కిన్, హార్ట్ హెల్త్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదండి, దాంట్లోంచి 1 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ఓట్స్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇలా పొట్టు తీసుకొని అవి కూడా వేసేసుకోండి. మీరు కావాలంటే పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ నుంచి 1 టేబుల్ స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకొని మిగతావి వేసేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి కూడా వేసేసుకోండి. గోందు ఫ్రై అయ్యాక చూడ్డానికి ఇలా కారబూందిలా ఉంటుంది. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యిందో. ఇలా అవుతేనే మనకి లడ్డు తినేటప్పుడు పళ్ళకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గోందును కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మెత్తటి పౌడర్లా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం పళ్ళకు తగులుతూ ఉంటాయి, లేదంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. మనం పక్కకు తీసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అన్నీ వేసుకున్నాక ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోండి. మనం ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్ కొన్ని సెపరేట్గా తీసుకుని కలుపుకున్నాం కదండి, అది లడ్డు చుట్టాక తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ లడ్డూని చుట్టుకోవడానికి స్వీట్నెస్ కోసం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం.
ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. బెల్లం కరగడానికి 1/2 కప్పు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. దీనికి మనం ఎటువంటి పాకం పట్టనవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. మీకు బెల్లం వద్దు అనుకుంటే ఖర్జూరాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా కలుపుకోవచ్చు. బెల్లం బాగా కరిగాక జాలి గరిటెతో బెల్లాన్ని వడగట్టుకుని తీసుకోండి. మీకు కావాలంటే మిక్సీ జార్లో మీ స్వీట్నెస్ తగ్గట్టు సగం బెల్లము సగం ఖర్జూరం వేసుకొని పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు బెల్లం సిరప్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం ఫస్ట్లో గోధుమ ఫ్రై చేసుకోవడానికి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం కదండి, అదే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా నెయ్యి ఏమీ వేసుకొని అవసరం లేదు. బెల్లం పాకం కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదండి. బెల్లం పాకం కొంచెం ఎక్కువయ్యి ఇలా చేతులు జిగురుగా అంటుకుంటూ ఉండ చుట్టడానికి ఏమైనా కష్టంగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ కానీ లేదంటే 1 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ వేసి కలుపుకున్నాను. మీరు రాగి పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు. లేదా పాకం తక్కువయ్యి ఉండ చుట్టడానికి రాలేనప్పుడు 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని చుట్టుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే. దీంట్లో మనం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా లడ్డూ చేసుకున్నాము. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుని కూడా ఇదే ప్రాసెస్లో లడ్డూలా చేసుకోవచ్చు. ఈ లడ్డూని స్కూల్కి వెళ్ళే పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్లా కూడా ఇవ్వచ్చు. పెద్దవాళ్లకు ఆడవాళ్లకు అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా లడ్డూ ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజుకొక లడ్డూ తీసుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైట్ చేసే వాళ్ళు కూడా ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుంది. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు షుగర్ ఐటమ్స్ కాకుండా ఇలా హెల్దీ లడ్డూని తీసుకోండి, మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లడ్డూని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మన 6వ రెసిపీ వచ్చేసి రాగి ఫూల్ మకానా లడ్డు. ఈరోజు మన వీడియోలో రాగి ఫూల్ మకానా బెల్లంతో ఒక హెల్దీ లడ్డుని చూపించబోతున్నానండి. ఈ లడ్డు ఎంత హెల్దీనో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇవి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఆడవాళ్ళకు అందరికీ ఉపయోగపడతాయండి. ఎదిగే పిల్లలకు రోజుకొకటి ఇవ్వండి, వాళ్ళలో బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఎముకలు దృఢంగా గట్టిగా తయారవుతాయి. వీటిలో కాల్షియం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఫీడింగ్ మదర్స్ కూడా చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఫుడ్ ఐటమ్ అండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 1 కప్పు వరకు ఫూల్ మకానా తీసుకోవాలి. వీటిని తామర గింజలు ఫాక్స్ సీడ్స్ అంటారు. ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీకు అవైలబుల్గా ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేనైతే కొన్ని బాదం, వాల్నట్స్, జీడిపప్పు, పిస్తా వేసుకున్నాను. ఇవే వేసుకోవాలని లేదండి, వీటిలో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా ప్యాన్లో వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్గా లేనప్పుడు వేరుశెనగుళ్ళు, పీనట్స్ ఉంటాయి కదండి, అవి రోస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవి రోస్ట్ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇంత తీసుకోవాలని లేదండి, కావాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే 1/2 కప్పు వరకు కూడా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల రాగి పిండి వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుకుంటూ పిండిని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఈ పిండి ఎంత బాగా వేగితే లడ్డు టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఒక 10 నిమిషాలైనా ఈ పిండిని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి. వీటికి ఎటువంటి పాకం అవసరం లేదండి, కాకపోతే కొంచెం జిగురు పాకం అంటే తీగ పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా లేత తీగ పాకంలా వస్తే కనుక సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫూల్ మకానా ఉన్నాయి కదా, ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఫూల్ మకాన్ని పౌడర్ చేసుకుని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకోకుండా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. మనం వేగించి పెట్టుకున్న రాగి పిండి కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి.
ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు గరిటతో మిక్స్ చేసుకోండి. రాగిలో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది. సో బోన్స్ గట్టిగా అవ్వడానికి, బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని ఇలా ఒకసారి వడగట్టుకుని వేసుకోండి. ఇలా వడగట్టుకుని వేసుకుంటే వాటిలో ఉండే దుమ్ము, చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు పాకం మొత్తం పిండికి పట్టేటట్టు బాగా చేతితో కలుపుకోండి. ఫూల్ మకానా కూడా హెల్త్కి చాలా మంచిది. ఫూల్ మకానాలో ప్రోటీన్, ఫైబర్, ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి స్కిన్కి, హెయిర్కి, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచివి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే. ఫూల్ మకానాలు ఎక్కువగా ఫైబర్, లో క్యాలరీస్ ఉంటాయి. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. అలాగే దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కదండి. సో ఇవి ఇమ్యూనిటీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మనం బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది. సో ఈ ఒక్క లడ్డూలో మనకి ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ అన్ని దొరుకుతున్నాయి కదండి. లడ్డు చుట్టేటప్పుడు గట్టిగా అయ్యి మీకు చుట్టడానికి రాలేనప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. లేదంటే కొంచెం హనీ అనే యాడ్ చేసుకోవచ్చు. ఇవేమీ వద్దనుకుంటే కాచి చల్లార్చిన పాలు 2 టీ స్పూన్స్ వేసుకొని కలుపుకొని లడ్డూలో చుట్టుకోండి. ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని రోజుకొకటి తినండి. మీ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన 7వ రెసిపీ వచ్చేసి ఫూల్ మకానా ఓట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, పిల్లలు ఎనర్జెటిక్గా ఉండి తెలివితేటలుగా ఉండడానికి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే ఒక హెల్దీ లడ్డుని చూపించబోతున్నానండి. ఇది ఫూల్ మకానా ఓట్స్ లడ్డు అండి. ఈ లడ్డూను పంచదార వాడకుండా చాలా తక్కువ నెయ్యితోనే తయారు చేసుకోవచ్చు. ఫూల్ మకానాలో ప్రోటీన్, ఫైబర్, న్యూట్రియంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఓట్స్లో కూడా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. దీంట్లో మనం గోంద్ అనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటామండి. సో బోన్ హెల్త్కి, జుట్టు రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ లడ్డూను ప్రిపేర్ చేసుకోవడానికి కడాయిలో 1 కప్పు ఫూల్ మకానా వేసుకోండి. లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ 3 to 4 minutes పాటు ఫ్రై చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫూల్ మకానాని ఒక మంచి స్నాక్ ఐటెంలా తీసుకోవచ్చు. ఫూల్ మకానాలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లో తీసుకోండి. వీటిని నలిపి చూస్తే ఇలా క్రిస్పీగా పౌడర్లా అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు ఓట్స్ వేసుకోండి. మనం రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో వాడుకునే ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదండి, అవైనా సరే తీసుకోవచ్చు. లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఓట్స్ ఏమాత్రం మాడకుండా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఒక 3 to 4 minutes పాటు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి. గసగసాలతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వీటిలో కాల్షియం, ఫైబర్ ఉంటుంది. సో బోన్ హెల్త్కి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మంచి నిద్ర రావడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. వీటిని లో ఫ్లేమ్ మీద కొంచెం కలర్ చేంజ్ అవి చిటపటమనే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గోంద్ వేసుకొని ఫ్రై చేసుకోండి. గోంద్ అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుందండి. గోంద్ మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాగే బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గోంద్ ఇలా ఫ్లఫీగా పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే అది గమ్ములా ఉండిపోయి పళ్ళకు అంటుకుపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు బాదం గింజలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వాల్నట్స్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కర్బూజా గింజలు అంటే మెలన్ సీడ్స్ వేసుకోండి. అలాగే ఎండు ఖర్జూరం ఉంటుంది కదండి, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు కావాలంటే దీంట్లోనే గుమ్మడి గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సోంపు వేసుకోండి. సోంపు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఈ లడ్డూలో చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని లేదండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏమి అవైలబుల్గా లేకపోతే పల్లీలు ఉంటాయి కదండి, అవి ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదన్నా వేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మకానా వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ కూడా వేసుకోండి. ఓట్స్ అలాగే ఫూల్ మకానా బాగా చల్లారాక మాత్రమే మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పెట్టుకోండి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోందు ఉన్నది కదా, వీటిని నలుపు చూస్తే ఇలా క్రిస్పీగా పౌడర్లో అయిపోవాలి. లేదంటే లడ్డు తినేటప్పుడు పళ్ళకు అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ గోందును కూడా వేసేసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు ఉన్నాయి కదండి, వీటిని మొత్తం వేసేయకుండా సగం వరకు వేసుకొని సగం పక్కన పెట్టుకోండి. లాస్ట్లో లడ్డు చుట్టేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఈ లడ్డూని చేయడానికి మనం పంచదార ఏమీ వాడమండి. ఇప్పుడు మిక్సీ జార్లో గింజలు తీసిన ఖర్జూరాన్ని అరకప్పు వరకు వేసుకోండి. అలాగే మీ స్వీట్నెస్ తగ్గట్టు 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి. మీరు ఇలా బెల్లం ఖర్జూరం కలిపి తీసుకోవచ్చు, లేదంటే మొత్తం ఖర్జూరమైనా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం బెల్లంతో కూడా ఈ లడ్డూని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న ఖర్జూరం, బెల్లము ఇలా ముద్దగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. మిక్సింగ్ బౌల్లో మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఓట్స్ పౌడర్ ఉన్నది కదండి, దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. మనం కొన్ని గసగసాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని కలుపుకోండి. లడ్డు తినేటప్పుడు ఈ గసగసాలు క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బెల్లం ఖర్జూరం పేస్ట్ ఉన్నది కదండి, అది కూడా వేసేసుకొని కలుపుకోండి. మీరు తీసుకున్న బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుంది అని డౌట్ ఉన్నప్పుడు బెల్లాన్ని ఇలా డైరెక్ట్గా మిక్సీలో వేయకుండా బెల్లాన్ని కరిగించుకొని లేదా జిగురు పాకం వచ్చే వరకు ఉంచుకొని వడగట్టుకుని వేసుకోండి. మనం దీంట్లో నెయ్యి ఏమీ వేయకుండా కూడా లడ్డూలా చుట్టేసుకోవచ్చు. లేదంటే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే లడ్డు చుట్టేటప్పుడు సరిగ్గా రాకపోతే కాచి చల్లార్చిన పాలు 1-2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మీకు కావాల్సిన సైజులో రౌండ్గా లడ్డూలా చుట్టుకోండి. ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత హెల్తీనో అంత టేస్టీగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకు డైలీ ఒక లడ్డూను మార్నింగ్ కానీ, లేదంటే లంచ్ బాక్స్లో కానీ, లేదంటే ఈవినింగ్ వచ్చాక కానీ ఇవ్వండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ లడ్డు ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఇటువంటి హెల్తీ లడ్డూలు చాలా ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. మనం హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలనుకున్నా మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తాం. అలా కాకుండా ఇలా ఏదైనా ఒక హెల్తీ లడ్డూని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజుకు ఒక లడ్డు తీసుకోండి. ఆ రోజులో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి. ఈ రోజు హెల్తీ ఫుడ్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ కూడా రాదు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మన వీడియోలో 8వ హెల్తీ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లడ్డు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముఖ్యంగా ఆడవాళ్లకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళలో డెలివరీస్ అయ్యాక సరైన కేర్ తీసుకోకపోవడం వలన వాళ్ళ హెల్త్లో చాలా చేంజెస్ వస్తాయండి. పిల్లలను చూసుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలన్న విషయాన్ని మర్చిపోతారు. కాళ్ళు లాగడం, నీరసం, కళ్ళు తిరగడం, ఎనీమియా, జుట్టు రాలడం వంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అటువంటి అందరి మామ్స్ కోసం నేను ఈ లడ్డూని డెడికేట్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ గోందు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు బాదం గింజలు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు వాల్నట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గోందు హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదండి. బాలింతలు గోందు లడ్డు తీసుకుంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది రీగెయిన్ అవి స్ట్రాంగ్ అవుతారు. ప్యాన్లో 1/4 కప్పు అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, 1/4 కప్పు నువ్వులు, 1/4 కప్పు గుమ్మడి గింజలు, 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/4 కప్పు పిస్తా వేసుకోవాలి. గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో వేసిన సోంపు మంచి ఫ్లేవర్తో తినేటప్పుడు బాగా తెలుస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో సగం వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకున్నా పర్వాలేదండి, మరీ మెత్తగా పౌడర్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో మిగతావి కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోందు కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిని కూడా బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. గింజలు తీసిన ఖర్జూరం 1 కప్పు వరకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని డ్రై ఫ్రూట్ పౌడర్లో వేసేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు తీపి తక్కువ అనిపించినా లేదా లడ్డు చుట్టడానికి రాకపోయినా ఇలా 2-3 స్పూన్స్ బెల్లం సిరప్ కానీ లేదా తేనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవచ్చండి. ఫస్ట్ చేతి కొంచెం నెయ్యి రాసుకొని దీనిని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలి. ఈ లడ్డూస్ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, బోన్స్ హెల్తీగా ఉండడానికి, వెయిట్ లాస్కి, అలాగే హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయండి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు కుదుల నుంచి దృఢంగా అవి జుట్టు పెరగడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి, అలాగే స్కిన్ హెల్తీగా ఉండడానికి కూడా యూజ్ అవుతాయండి. ఇలా లడ్డూస్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని రోజుకు 1 చొప్పున తీసుకోండి. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. వీటిని చదువుకునే పిల్లలకు, ఎదిగే పిల్లలకి ఇస్తే మెమరీ పవర్ పెరుగుతుంది. ఎముకలు దృఢంగా గట్టిగా తయారవి స్ట్రాంగ్గా తయారవుతారండి. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ స్మాల్ రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు లాస్ట్ 9వ రెసిపీ వచ్చేసి క్యారెట్ లడ్డు అండి. ఈరోజు మనం క్యారెట్ అండ్ కొబ్బరి స్టఫింగ్తో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలకు అట్రాక్టివ్గా హెల్తీగా ఉండే స్వీట్ని చేయాలనుకున్నప్పుడు ఈ లడ్డూని ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా 1/2 kg క్యారెట్ని తీసుకోవాలి. ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్ కన్నా ఇలా రెడ్డిష్ కలర్లో ఉండే క్యారెట్ తీసుకుంటే స్వీట్స్కి ఎప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వాటిపై ఉండే పొట్టును మొత్తం పీలర్తో తీసేసుకొని పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో వాటిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని కూడా పేస్ట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తురిమిన క్యారెట్లో 1/2 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనం గరిటెతో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇలా 5 మినిట్స్కి క్యారెట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ఇలా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పంచదారకు మొత్తం కూడా కరిగి కాసేపటికి మళ్ళీ ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన వెంటనే జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే అవి చిన్న చిన్న ఉండలుగా మిగిలిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయినాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దానిలో 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి, 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ కూడా వేసుకొని పంచదార కరిగే వరకు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకోవాలి. పంచదార అంతా కరిగి మనకి ఇలా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలు, 1 టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి స్టఫింగ్ని ఒక ప్లేట్లో తీసుకొని చేతితో ఒకసారి మొత్తం కలుపుకొని మనం చేతులకు నెయ్యి రాసుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ ముద్ద నుంచి కొంచెం తీసుకొని దాన్ని కొంచెం రౌండ్గా చేసుకొని ఇలా చేతిలో వేసుకొని ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లడ్డూని దీంట్లో పెట్టుకొని అంచులు మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా అంచులు మొత్తం క్లోజ్ అయ్యాక రౌండ్గా లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి కొబ్బరి క్యారెట్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది.
ఇంట్లో మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే క్యారెట్ పేస్ట్ని మనం ప్యాన్లోకి తీసుకుంటాం కదండి, దానిలోనే ఒక పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కుక్ చేసుకుంటే మనకి క్యారెట్ అనేది ముద్దగా తయారవుతుంది. అలానే కొబ్బరి స్టఫింగ్లో కూడా మిల్క్ పౌడర్ ప్లేస్లో 2 టీ స్పూన్స్ షుగర్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ హెల్దీ లడ్డూల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.